వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. మార్వెల్, డెడ్పూల్ వంటి సిరీస్లకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారనే చెప్పాలి. అసలు ఈ సిరీస్లో సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్లలో సందడే సందడి. ఇక ఇండియాలో కూడా ఈ సిరీస్లకి పిచ్చ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన డెడ్పూల్ అండ్ వోల్వరైన్ ప్రపంచవ్యాప్తంగా కూడా వసూల సునామీ క్రియేట్ చేసిందనే చెప్పాలి. మన దేశంలో కూడా ఈ సినిమాని ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇక తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాను స్ట్రైట్ మూవీగానే ఫీల్ అవుతున్నారనే చెప్పాలి. డెడ్పూల్ అండ్ వోల్వరైన్ చేసిన మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి ప్రధాన కారణం మాత్రం డబ్బింగ్ అనే చెప్పాలి. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు తెలుగు సహా భారతీయ భాషల్లోకి డబ్ అయినప్పుడు ఆడియన్స్ అంతగా ఎంజాయ్ చేసేవారే కాదు, చేయలేకపోయేవాళ్ళు. అయితే దీని ప్రధాన కారణం డబ్బింగ్. ఎందుకంటే ఇంగ్లీష్ డైలాగులను మక్కి దింపి ఏదో రోబోలాగా డబ్బింగ్ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న హాలీవుడ్ సినిమాలకి డబ్బింగ్ కనుక చూస్తుంటే ఒరిజినల్ను మించిపోతున్నాయని చెప్పాలి. తాజాగా డెడ్పూల్ సినిమాలో కూడా డబ్బింగ్ వేరే లెవెల్లో ఉంది. అసలు ఈ సినిమాలో కొన్ని డైలాగులు అయితే థియేటర్లలో అద్భుతంగా పేలాయనే చెప్పాలి. తెలుగు ఆడియన్స్ థియేటర్లో విజిల్స్ వేసి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కొన్ని సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కోడి కత్తి ఘటన ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పైన అప్పట్లో ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ దాడి పైన రాజకీయ దుమారమే రేగింది. అలాంటి ఈ కోడి కత్తి పైన డెడ్పూల్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అలానే హీరో నాని హిట్ సినిమాలైన దసరా, హై నాన్నలో డైలాగులు కూడా వాడేశారు. ఇక నాని ఫ్లాప్ సినిమా కృష్ణార్జున యుద్ధం రిఫరెన్స్లు కూడా ఉన్నాయి. ఇక వైఎస్ షర్మిల విషయంలో రిఫరెన్స్లు కూడా ఉన్నాయి. ఇలాగ చెప్పుకుంటూ పోతే తెలుగు నేటివిటీ, రాజకీయాలు, సినిమాలు ఇలాగ దేన్ని కూడా వదలకుండా అన్నిటినీ కూడా ఒక రకంగా వాడుకున్నారు. దీంతో ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. ఏది ఏమైనా తెలుగు సినిమాలతో పోటీ పడాలంటే డబ్బింగ్ ఈ రేంజ్లో ఉండాల్సిందే. ఇక డెడ్పూల్ విషయానికి వస్తే ఈ చిత్రం 2016లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత దీనికి సీక్వెల్గా వచ్చిన డెడ్పూల్ 2 కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సిరీస్ను కొనసాగిస్తూ డెడ్పూల్ అండ్ వోల్వరైన్ను ఇటీవల రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని షాన్ లేవి తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.